పరితపించని కోసము నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. పరితపించని కోసము నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నిన్ను విడిచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నా కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. అందరూ బిగ్గరగా నాన్నా 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 నీ కుమార్తెను నేను. నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా. నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. ఎవరు ధృవీకరించినా, ఎవరు మనల్ని కాదన్నా వద్దన్నా, మనల్ని ఆశ్రయించే దేవుడు, మనల్ని తృణీకరించని దేవుడు. అయ్యా నీకు స్తోత్రం. నన్నుగానే ప్రేమించిన దేవా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి నన్ను విడిపించిన దేవా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు.
చేతులు పైకెత్తి నాన్నా నాన్నా నీ కుమారుడను నేను దేవా నీ కుమారుడను త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను పాడదాం త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను త్రోసివేయలేదు తృణీకరించలేదు త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి కాపాడితివి నన్ను హత్తుకొని ముద్దాడితివి ఆటంకము తొలగించి ఆదరించినావు Come on, lift your hands and praise the Lord. Hallelujah. This is the identity that God has given us. The identity that no one can match. Nothing can stand against us. ఏది కూడా మన ఎదుట నిలవలేదు. ఎందుకంటే మనము ఆయన పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకము ద్వేషించిన, ఈ లోకము కాదన్నా వద్దన్నా సరే, మనం మాత్రం జీవము గల దేవుని పిల్లలు. మనం ఎదుట ఎవరు నిలువలేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise your name. దేవా నీకు స్తోత్రం. వెలబెట్టి కొన్న దేవా, నీ రక్తము ద్వారా నన్ను కడిగి నిన్ను నాన్న అని పలిచే అధికారం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ధైర్యముగా కృపాసనం దగ్గరికి రమ్మన్నావు. అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నావయ్యా. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. Oh, we worship you, God. Let's sing everybody. Nana, Nana, నీ కుమారుడను నేను నీ కుమారుడను నానా నీ కుమారుడను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు మనమందరం కూడా ఆరాధించాం, స్తుతించాం. ఇప్పుడు
దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ఏర్పరచబడిన వారు, చోజన్ పీపుల్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రక్తము చేయు పరిశుద్ధ పరచు పని అనే రెండో విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. శాంటిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద బ్లడ్, రక్తము చేయు పరిశుద్ధ పరచు పని. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బిథూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే రక్తము పరిశుద్ధపరిచే పని చేస్తుంది. ఏర్పరచబడినటువంటి వారిగా మనం ఉండడానికి రక్తము మనల్ని పరిశుద్ధపరిచి మన ఏర్పరచబడిన వారిగా తీర్చిదిద్దడం ఎంత ఆశీర్వాదకరం. దేవుని వాక్యములో మనం చూస్తే నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనములో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. సంహార దూత మీ ఇంట్లోకి రాకూడదంటే మీ ఇంటి ద్వారం బంధము మీద, అంటే నిలువ కమ్మి మీద, 2 కమ్ముల మీద, పైనున్న అడ్డకమ్మి మీద మీరు రక్తాన్ని గుర్తుగా పూసుకోవాలి. గొర్రెపిల్ల రక్తాన్ని మీరు పోసినప్పుడు సంహార దూత ఆ ఇంటిలోనికి ఆ తెగులు తీసుకుని రాకుండా ఉంటాడు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే డిస్ట్రాయర్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్, ప్రథమ సంతానాన్ని నాశనం చేసేవాడు ఆ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క తొలిచూలు పిల్ల, ఆ పిల్లలు నశించకుండా ఉండడం కొరకు ఇశ్రాయేలీయులు ఆ యొక్క సంహార దూత నాశనం ద్వారా ముట్టకుండా నిమిత్తం విశ్వాసమును బట్టి పస్కాను అనే ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసయ్య రక్తం దగ్గరికి మీరు వచ్చారు. హేబేలు కంటే శ్రేష్టమైన పలికే రక్తం, మాట్లాడే రక్తం, ఈ రక్తం దగ్గరికి మీరు వచ్చారు అని అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా నాశనమును తప్పించే రక్తం, అలాగనే తెగులు ఇంటికి రానివ్వకుండా ఉండే రక్తం, రక్తము ద్వారా యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేసే రక్తం. యేసు రక్తం మన పాపముల నుంచి మనం పవిత్రులుగా చేసి మనం తన ప్రజలుగా మార్చేటటువంటి పరిశుద్ధ రక్తం యేసు రక్తం, శక్తిగల రక్తం. ఆ జీవము గల యేసయ్య రక్తం ఏం చేస్తుంది అంటే దూరస్తులను దగ్గరగా చేస్తుంది, ఉగ్రతను తప్పిస్తుంది, రక్షణ భాగ్యాన్ని ఇస్తుంది, స్వస్థపరిచే రక్తం, రక్షణ ఇచ్చే రక్తం, పరిశుద్ధపరిచే రక్తం. ఆ జీవము గల దేవుని రక్తం మన కొరకు కార్చబడింది. ఆ కార్చబడిన రక్తములో మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఏర్పరచబడిన వారమై ఆయన మహిమార్థమై బ్రతకడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, సర్వాధికారి, మహోన్నతుడ, ప్రేమగల దేవ, నీ పాదాలకు వందనాలు. మీ బిడ్డలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు. మీ దయ, మీ వాత్సల్యత, మీ యొక్క అనురాగం, మీ ఆప్యాయత కొరకు వందనాలు. మీ రక్తంతో మమ్మలను శుద్ధి చేసి స్వస్థపరిచి ఉగ్రతను తప్పించి నాశనమనే తెగులు మా మీదకి రాకుండా చేసి నరకాన్నే తప్పించి నీ ప్రియ బిడ్డలుగా నీవేర్పాటు చేసుకున్న ప్రజలుగా దూరస్తులుగా ఉన్నటువంటి మేము సమీపస్తులం అవడానికి, నీకు ప్రియంగా బ్రతకడానికి నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ రక్తంతో ఎవరు కడబడలేదో, కప్పబడలేదో, శుద్ధీకరించబడలేదో అందరూ కూడా రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి కప్పబడి నీ కాపుదల, నీ భద్రతను అనుభవించడానికి కృప అనుగ్రహించమని
దుఃఖములో బాధలు ఉన్న వారికి నెమ్మది కలుగు చేయండి. అనారోగ్యం కలిగిన వారికి స్వస్థతను చేకూర్చండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారికి సమస్యల నుంచి బయటకు రావడానికి సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు, వాహనాలు లేని వారికి వాహనాలు, సంతానం లేని వారికి సంతానం, వివాహ సంబంధాలు కుదరడానికి, కుటుంబాలను దీవించబడడానికి, గృహాలు కట్టబడ్డానికి నీ అద్భుతమైన కార్యం చేయండి. ప్రతి బిడ్డ ఆత్మీయంగా కట్టబడి నీ రక్తముతో కడుగబడి అపాయమును తప్పించుకుని ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించడానికి కృప అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఆ జీవం గల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాలు పంపులు పొందిన మిమ్మల్ని అందరినీ ప్రభువు నామంలో అభినందిస్తున్నాను. జేజీఎం అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నిశ్చయంగా లైక్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు కూడా మీరు దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.